హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బై విన్ను. ఫ్రెండ్స్, మనం Q&A అయ్యాక చాలా అంటే చాలా అవుతుంది. సో ఈ వీక్ అయితే చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అంటే లాస్ట్ మంత్ అవన్నీ చూసుకుంటే చాలా క్వశ్చన్స్ అయితే అయ్యాయి అండ్ చాలామంది క్వశ్చన్స్ అడిగారు. సో ఈ వీడియోలో మీకు మనకి లాస్ట్ మంత్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అయితే ఇస్తాను. సో ఈ వీడియో 2 వరకు చూడండి, మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే దొరుకుతుంది. అండ్ Q&A స్టార్ట్ చేసే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే కొత్తగా మన ఛానల్లోకి వచ్చారో, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారో, సో వాళ్ళు నన్ను చాలా క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. బ్రో, అంటే యూట్యూబ్ సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, సంథింగ్ యూట్యూబ్ గురించి చాలా అంటే చాలా అడుగుతున్నాను. కాకపోతే నేను మీరు అడిగిన క్వశ్చన్స్కి చాలా అంటే చాలా వీడియోస్ ఆల్రెడీ చేసి పెట్టాను. ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరు మన ఛానల్లో ఉన్న యూట్యూబ్ ట్యూటోరియల్స్ అన్నీ చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అయినప్పుడు అన్ని వీడియోస్ చూసినా కూడా మీకు ఆన్సర్ దొరకలేదు అనుకోండి, అప్పుడు నాకు కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే నన్ను కాంటాక్ట్ కావాలనుకుంటే నాకు FBలో మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇక మనం Q&A అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ క్వశ్చన్ DP స్టేటస్ అడుగుతున్నారు. హాయ్ బ్రో, నా ఛానల్ సెర్చింగ్ ఫస్ట్లో రావటం లేదు, ఏం చేయాలి? సో ఛానల్ ఫస్ట్ రావాలంటే మెయిన్గా మనం ఛానల్ అయితే వీడియోస్ అయితే పెట్టాలి. మెయిన్గా అంటే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసి వెంటనే నా ఛానల్ ఫస్ట్ రావాలంటే అస్సలు కాని పని అది. మీరు మినిమం ఒక 30-40 వీడియోస్ పెట్టి అండ్ వాటికి సరిగా SEO చేస్తూ మీరు రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నట్టయితే మీ ఛానల్ ఫస్ట్లో వస్తుంది. అండ్ SEO ఎలా చేయాలో కూడా నేను వీడియో చేస్తాను, ఒక మీకు తెలియకపోతే ఇక్కడ ఐకాస్ట్లో ఇస్తాను, మీరు చూడండి. సో మీరు ప్రాపర్గా SEO చేస్తూ, మీరు ప్రాపర్గా డిస్క్రిప్షన్ అవన్నీ రాస్తూ అండ్ మీరు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తే డెఫినెట్లీ మీ ఛానల్ అనేది ఫస్ట్లో వస్తుంది. కాకపోతే కొంచెం లేట్ కావచ్చు, కానీ మీ ఛానల్ అయితే ఫస్ట్లో డెఫినెట్లీ వస్తుంది మీరు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తే. అండ్ ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు టెక్ హిస్టరీ అడుగుతున్నారు. గూగుల్ యాడ్వర్డ్స్ ద్వారా కూడా ప్రమోట్ చేస్తే వస్తుందా? అంటే నేను మన వీడియో చేశా కదా, ఇలా ప్రమోట్ చేస్తే సబ్స్క్రైబ్ ఇలా చేస్తే మనకి స్ట్రైక్ వస్తుంది అన్నా కదా, ఆ వీడియో కింద కామెంట్ అయితే చేశారు. మనం గూగుల్ ద్వారా ప్రమోట్ చేస్తే అయితే స్ట్రైక్ అయితే రాదు, అది మనకు గూగుల్ నుంచి అఫీషియల్గా ప్రమోట్ చేస్తున్నట్టు. సో అలా చేస్తే మటుకు మీకు స్ట్రైక్ అయితే ఏమాత్రం రాదు. మీరు అలా ప్రమోట్ చేయడం మీకు సేఫే మీరైతే యూట్యూబ్లో. అండ్ ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ క్వశ్చన్ గౌతమ్ చిన్న అడుగుతున్నారు. కాపీరైట్ స్ట్రైక్ వస్తే రెవెన్యూ మొత్తం పోతుందా, లేక రెవెన్యూ షేరింగ్ చేస్తారా? ప్లీజ్ టెల్ మీ బ్రో. అంటే మనకి కాపీరైట్ స్ట్రైక్ వస్తే రెవెన్యూ మొత్తం పోద్దా, లేకపోతే షేర్ చేసుకుందాం అడుగుతున్నారు. సో మనకి కాపీరైట్ స్ట్రైక్ పడింది అనుకోండి, మనకు ఆప్షన్ అయితే వస్తుంది. మీరు కావాలనుకుంటే ఒకవేళ మానిటైజేషన్ ఎనేబుల్ అయ్యాక మీకు రెవెన్యూ షేరింగ్ అని, సో దాని మీద క్లిక్ చేస్తే ఆ వీడియో ఒరిజినల్ ఓన్ ఉంటారు కదా, సో వాళ్ళకి మీరు రెవెన్యూ అయితే షేర్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీకు అయితే స్ట్రైక్ అయితే వెళ్ళిపోతుంది. సో మీరు ఒకవేళ కాలేదనుకోండి, మీకు మానిటైజేషన్ ఎనేబుల్ కాలేదనుకోండి, ఆ స్ట్రైక్ అయితే అలానే ఉంటుంది. సో దానివల్ల అయితే ఏం చేయలేం. అండ్ ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ క్వశ్చన్ జాబ్ రిపోర్టర్స్ అడుగుతున్నారు. బ్రదర్, నేను ఎడ్యుకేషన్ ఛానల్ చేస్తున్నాను, నా వీడియోస్లో ఒక వీడియో లింక్ని ఇంకో వీడియో డిస్క్రిప్షన్లో పెట్టొచ్చా? ప్లీజ్ టెల్ మీ. అంటే ఒక వీడియో లింక్ ఇంకో వీడియోలో పెట్టొచ్చు అడుగుతున్నారు. అంటే తన వీడియోసే వీడియో డిస్క్రిప్షన్లో పెట్టొచ్చా లింక్స్ అని అడుగుతున్నారు. సో పెట్టుకోవచ్చు. మన వీడియో లింక్స్ అంటే మన వేరే వీడియో లింక్స్ ఇంకో వీడియోలో డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయొచ్చు. సో అలా చేస్తే ఏం కాదు, స్ట్రైక్స్ కూడా ఏం రావు. అండ్ ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ క్వశ్చన్ జయపాల్ గారు అడుగుతున్నారు. బ్రో, రికార్డింగ్ వితౌట్ నాయిస్ హౌ? అంటే నాయిస్ లేకుండా ఎలా రికార్డ్ చేయాలని అడుగుతున్నారు. సో మనకి మెయిన్గా నాయిస్ లేకుండా రికార్డ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కువ సరౌండింగ్స్ నాయిస్ లేని ప్రదేశాల్లో మీరు రికార్డ్ చేయడం బెటర్. అంటే మీరు కొంచెం డిస్టర్బ్ కాని ప్రదేశాల్లో ఉంటే మీకు బెటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీరు మొబైల్తో రికార్డ్ చేస్తున్నట్టయితే మెయిన్గా మీరు మొబైల్ని అంటే 2 మొబైల్స్ అయితే యూజ్ చేయండి, ఒకటి కెమెరాకి అండ్ ఒకటి మైక్కి, అంటే వాయిస్ రికార్డింగ్కి. సో దాన్ని మీరు కెమెరాకి ఇలా ట్రైపాడ్ మీద పెట్టేసి అండ్ ఇక్కడ ఫోన్ ఉంది కదా, ఇలా మీరు ఒక మంచి వాయిస్ రికార్డర్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు కొంచెం దగ్గరగా అంటే మీ మౌత్కి దగ్గరగా పెట్టి కొంచెం మాట్లాడాలి. అప్పుడు మీకు డిస్టర్బెన్స్ తక్కువ ఉంటుంది, ఆ నాయిస్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్, ఇవన్నీ కాకుండా మీరు మాట్లాడే తీరు అంటే కొంచెం క్రిస్టల్ క్లియర్గా మాట్లాడాలి, అప్పుడే మీకు వాయిస్ అనేది కరెక్ట్గా రికార్డ్ అవుతుంది. సో మాట్లాడే విధానం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది మన వాయిస్ అనేది. సో ఇవి మనకి మెయిన్ టిప్స్ వితౌట్ నాయిస్ మనం రికార్డ్ చేయడానికి. మెయిన్గా నాయిస్ ఉన్న ప్రదేశాల్లో ఉండాలి అండ్ కొంచెం ఫోన్ అనేది దగ్గరగా ఉంటుంది చూసుకోండి. అండ్ మీరు మాట్లాడేది కూడా కొంచెం క్లిస్టర్ క్లియర్గా ఉంటే మీకు వాయిస్ అనేది కరెక్ట్గా వస్తుంది. మీరు కొంచెం ఎడిట్ చేసినా కూడా మీకు పర్ఫెక్ట్ ఉంటుంది మీకు వాయిస్ అనేది. అండ్ గైస్, మనకి నెక్స్ట్ క్వశ్చన్ సాయి ప్రసాద్ టెక్ మ్యాజిక్ అడుగుతున్నారు. బ్రో, ఐ హ్యావ్ 2 Gmail అకౌంట్స్. సో నేను 2 Gmailsకి 2 యూట్యూబ్ అకౌంట్స్ క్రియేట్ చేసా. ఒక యాడ్సెన్స్ ఇవ్వచ్చా లేదా ప్రాబ్లం ఉంటుందా? లైక్ ఒక ఛానల్లో కాపీరైట్ వస్తే వేరే దాంట్లో కూడా కాపీరైట్ వస్తుందా? ఒక ఛానల్లో మానిటైజేషన్ డిజబుల్ అవుతుందా? సో మనకి మెయిన్గా మీరు ఇలా అయితే చేయకండి. మీరు 2 యూట్యూబ్ ఛానల్స్కి ఒకే యాడ్సెన్స్ అయితే ఇవ్వకండి. మీరు 2 Gmailsతో 2 యూట్యూబ్ అకౌంట్స్ క్రియేట్ చేశారు కదా, సో అలాగే మీరు 2 యూట్యూబ్ అకౌంట్స్కి 2 యాడ్సెన్స్ అయితే లింక్ చేయండి. మీరు ఒకటే యాడ్సెన్స్ లింక్ చేస్తే మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. నిజంగా మీకు ఒక్క ఛానల్లో స్ట్రైక్ వస్తే ఇంకో ఛానల్ కూడా మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. సో మీరు ఎప్పుడు కూడా 2 యూట్యూబ్ అకౌంట్స్ని ఒకే యాడ్సెన్స్కి అయితే లింక్ చేయకండి, మీకు చాలా రిస్క్ అయితే అవుతుంది ఫ్యూచర్లో. సో నేను దీని మీద డెడికేటెడ్గా వీడియో చేశాను, 2 యూట్యూబ్ అకౌంట్స్ని ఒకే యాడ్సెన్స్ లింక్ చేస్తే మనకి ప్రమాదం అని వీడియో చేశాను.
సో వీడియో చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ గైస్ మనకు నెక్స్ట్ క్వశ్చన్ సైఫ్ ఫర్ యూ అడుగుతున్నారు. అనే నేను ఫేస్బుక్ వీడియోస్ అలాగే ట్విట్టర్లో వీడియోస్ యూట్యూబ్లో చేయవచ్చా, చేస్తే కాపీరైట్ పడుతుందా చెప్పన్నా, అప్లోడ్ చేస్తే ఏ లైసెన్స్ మీద అప్లోడ్ చేయాలి అన్నయ్య నాకు రిప్లై ఇవ్వన్నాయి. సో మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. ఎఫ్బీ వీడియోస్ అండ్ ట్విట్టర్ వీడియోస్ మీరు అప్లోడ్ చేస్తే మీకు కాపీరైట్ పడే అవకాశం అయితే ఉంది. చాలా మంది తెలియక ఎఫ్బీ వీడియోస్, మీరు చాలా మంది ఎఫ్బీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటారు ట్విట్టర్ కంటే. ఎఫ్బీ వీడియోస్ లో చాలా వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి. యూట్యూబ్ వీడియో తీసుకెళ్లి ఎఫ్బీలో అప్లోడ్ చేస్తారు. సో ఆ వీడియో తెలియక చాలా మంది తెచ్చి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు. సో అప్పుడు మీకు స్ట్రైక్ అయితే పడే అవకాశం అయితే చాలా ఉంది. సో మీరు బెటర్ ఎఫ్బీ వీడియోస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయకపోవడమే మీకు చాలా సేఫ్ ఉంటుంది కాపీరైట్ విషయంలో. అండ్ గైస్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ కూడా సైఫర్ యూ అని అడుగుతున్నారు. నాకు 2 ఛానల్స్ ఉన్నాయి బ్రో, ఒక ఛానల్ వీడియోస్ వేరే ఛానల్ అప్లోడ్ చేస్తే కాపీరైట్ పడుతుందా? తన క్వశ్చన్ ఏంటంటే 2 ఛానల్స్ అయితే తనకున్నాయి, ఒక ఛానల్లో వీడియోస్ ఇంకో ఛానల్ అప్లోడ్ చేస్తే కాపీరైట్ వస్తుంది అడుగుతున్నారు. మీకు కాపీరైట్ అయితే ఏం రాదు, మీ ఛానలే కాబట్టి, 2 మీ ఛానల్సే కాబట్టి ఒక ఛానల్లో వీడియోస్ ఇంకో ఛానల్ అప్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు రా ఫైల్ ఉంటుంది కదా, మీరు అప్లోడ్ చేయక ముందు ఎడిట్ చేసిన ఫైల్ ఉంటుంది కదా, సో దాన్ని మీరు 2 ఛానల్స్ అప్లోడ్ చేసుకున్నా మీకు బెటర్. అండ్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లోడ్ చేసినా కూడా మీకైతే ఏం రాదు స్ట్రైక్ అయితే. అండ్ గైస్ మన క్వశ్చన్ లాస్ట్ వికెట్ అడుగుతున్నారు. బ్రో ఆఫ్లైన్ లో చూస్తే వాచ్ టైం వస్తుందా, అంటే ఆఫ్లైన్ లో వీడియో చూస్తే ఆ క్రియేటర్ కి వాచ్ టైం వస్తుందా అడుగుతున్నారు. సో మనకు వాచ్ టైం అయితే వస్తుంది. అది ఎప్పుడు అంటే మీరు ఒకవేళ ఒక వీడియోని ఆఫ్లైన్ చేసి చూసారనుకోండి, అంటే మీరు నెట్ కనెక్షన్ ఆఫ్ చేసి చూసి వదిలేసారనుకోండి, అంటే దాన్ని చూశాక డిలీట్ చేయకుండా జస్ట్ అలానే ఉంచి మీరు ఎప్పుడైనా మళ్ళీ నెట్ కనెక్షన్ ఆన్ చేశారనుకోండి, మీకు అప్పుడప్పుడు చూస్తుంది రీన్యూయింగ్ ఆఫ్లైన్ వీడియోస్ అని. సో అప్పుడు ఏమవుతుందంటే, అంటే మీరు ఒకవేళ డిలీట్ చేయకుండా ఆఫ్లైన్ చేసిన వీడియో అలానే ఉందనుకోండి, మీరు ఎప్పుడైతే నెట్ కనెక్షన్ ఆన్ చేస్తారో అది మీరైతే క్యాల్కులేట్ చేసుకుంటుంది వాచ్ టైం అనేది. అప్పుడు ఆ క్రియేటర్ కి యాడ్ అవుతుంది ఆ వాచ్ టైం. ఒకవేళ మీరు ఆఫ్లైన్ చేసి చూసారు అనుకోండి, వీడియో నెట్ కనెక్షన్ ఆఫ్ చేసి ఆఫ్లైన్ చేసి చూసారు, సో మీరు వెంటనే చూడంగానే డిలీట్ చేస్తారు అనుకోండి ఆ వీడియో, అప్పుడైతే ఆ క్రియేటర్ వాచ్ టైం అయితే రాదు. కానీ ఒకవేళ మీరు అలానే ఉంచి మళ్ళీ ఎప్పుడైనా మీరు నెట్ కనెక్షన్ ఆన్ చేశారు అనుకోండి, అప్పుడు ఆ క్రియేటర్ కి యాడ్ అయితే అవుతుంది ఆ వాచ్ టైం. అండ్ ప్లస్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ మైక్ కిచెన్ బ్లాగ్స్ అయితే అడుగుతున్నారు. సో తన క్వశ్చన్ ఏంటిదంటే, తాను ఒక వీడియో అయితే డిలీట్ చేశారు, 1 మిలియన్ వ్యూస్ ఉన్న వీడియోస్ అయితే డిలీట్ చేశారు. సో దానివల్ల వాళ్ళ వ్యూస్ అండ్ వాచ్ టైం అయితే పోయాయి. సో ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు వాచ్ టైం పోలేదు అండ్ వ్యూస్ అయితే పోయాయని. కాకపోతే వ్యూస్ పోయినప్పుడు వాచ్ టైం కూడా డెఫినెట్లీ పోతుంది. తన ఛానల్ మానిటైజేషన్ లోకి వెళ్ళింది. సో వెళ్ళాక వీరైతే డిలీట్ చేశారు ఆ వీడియోని అయితే. సో ఎందుకంటే కాపీరైట్ వస్తుందేమో అన్న భయంతో డిలీట్ చేశారు. సో దానివల్ల ఆ వాచ్ టైం అయితే పోయింది అండ్ ఆ ఛానల్ అయితే ఆ రివ్యూలోనే ఉంది. సో ఇది మనకి చాలా మంది చేస్తున్నారు. ఒకవేళ రివ్యూలో ఉన్నాక, అంటే వాళ్ళ ఛానల్ మానిటైజేషన్ రివ్యూలో ఉన్నాక ఇలా డిలీట్ చేస్తే వాళ్ళ వాచ్ టైం అయితే పోతుంది. 4,000 అవర్స్ వాచ్ టైం కంటే తక్కువ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఛానల్ మానిటైజేషన్ రివ్యూలో ఉంటుంది, కాకపోతే వాచ్ టైం అయితే ఉండదు. సో దీనివల్ల వాళ్ళు రివ్యూ చేయలేరు అండ్ ఎనబుల్ కూడా చేయలేరు మానిటైజేషన్ యూట్యూబ్ వాళ్ళైతే. సో గైస్ ఇలా మీరైతే చేయకండి. ఎప్పుడైతే మీ ఛానల్ మానిటైజేషన్ రివ్యూలో ఉంటుందో మీరైతే వీడియోస్ అయితే డిలీట్ చేయకండి. డిలీట్ చేస్తే మటుకు వాళ్ళు రివ్యూ చేయలేరు, ఎనబుల్ చేయలేరు మీ ఛానల్ ని. సో మీరు ఎందుకంటే వాచ్ టైం అనేది సరిపోదు మనకి రివ్యూలో ఉన్నాక. కావాలంటే మీ వీడియోస్ ని మీరు ప్రైవేట్ లో ఉంచండి లేదా అలానే ఉంచండి, కానీ ఎప్పుడైతే మీ ఛానల్ రివ్యూలోకి వెళ్తుందో మీరైతే డిలీట్ చేయడం మటుకు చేయకండి. మీకు ఒకవేళ కాపీరైట్ కంటెంట్ ఉన్నా ఏమైనా ఉన్నా మీరు చేయకండి. ఒకవేళ వాళ్ళే పంపిస్తారు మీకు, డిలీట్ చేయకుండా ఉంటే వాళ్ళైతే మీకు ఏమంటారు, మనకి అడిషనల్ రివ్యూ, సెకండ్ రివ్యూ అని మీకు మెయిల్ అయితే పంపిస్తారు. మీరు చెక్ చేసుకోండి, మళ్ళీ 2 months తర్వాత మీరు అన్ని చూసుకొని మళ్ళీ అప్లై చేయండి అని మనకి ఆప్షన్ అయితే ఇస్తారు. సో అప్పుడు మీరు డిలీట్ చేయండి. అప్పుడు మీరు డిలీట్ చేశాక మీరు మళ్ళీ వాచ్ టైం గెయిన్ చేశాక మీరు అప్లై చేశారు అనుకోండి, సో అప్పుడు మీకు తొందరగా ఎనబుల్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇలా మీరు రివ్యూలో ఉన్నప్పుడే మీరు డిలీట్ చేశారు అనుకోండి, సో అది రివ్యూలో ఉంటుంది, మీకు ఛానల్ అనేది మానిటైజేషన్ ఎనబుల్ కూడా కాదు. కాకపోతే చాలా లేట్ అవుతుంది మీరు ఒకవేళ గెయిన్ చేసినా కూడా మళ్ళీ మీరు ఆ వాచ్ టైం ని. సో మీకు బెటర్ మీ ఛానల్ రివ్యూలో ఉన్నప్పుడు వీడియోస్ డిలీట్ చేయకుండా ఉండడం బెటర్. కాకపోతే తన సలహా అయితే అడుగుతున్నారు. సో మనం చేసేదేం లేదు, మీకు ఛానల్ అనేది మళ్ళీ 4,000 వాచ్ టైం గెయిన్ అయ్యేదాకా మీరు వెయిట్ చూడవలసిందే, అంతకంటే ఏం చేయలేం మనం. అండ్ ప్లస్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ కిషోర్ ఠాగూర్ అడుగుతున్నారు. కాపీరైట్ క్లెయిమ్ ఉన్నప్పుడు మన ఛానల్ కి ఏమైనా డ్యామేజ్ ఉంటుందా? మనకి డ్యామేజ్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే మన ఛానల్ మానిటైజేషన్లోకి వెళ్తుందో మనకి కాపీరైట్ క్లెయిమ్ కానీ కాపీరైట్ స్ట్రైక్ కానీ ఉంటే ఎనబుల్ కావడం చాలా అంటే చాలా కష్టం. ఒక్కొక్కసారి అయితే ఎనబుల్ కూడా చేయరు వాళ్ళు. సో మీరు కాపీరైట్ క్లెయిమ్ మీరు పోవాలనుకుంటే ఆ వీడియో అయితే డిలీట్ చేయండి. మీరు ఏదైతే కాపీరైట్ క్లెయిమ్ వస్తుందో ఆ వీడియోని డిలీట్ చేయండి. అప్పుడు మీకు కాపీరైట్ క్లెయిమ్ పోతుంది. మీ ఛానల్ కూడా ఏదైనా రివ్యూలో ఉన్నప్పుడు మీకు తొందరగా ఎనబుల్ అవుతుంది. అండ్ ప్లస్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ శ్రీహరి మల్లియాల అడుగుతున్నారు. హాయ్ బ్రో, నాకు ఒక యూట్యూబ్ అకౌంట్ ఉంది, దానిని యాడ్మోబ్ ఆర్ గూగుల్ యాడ్స్ దేనికి కనెక్ట్ చేయాలి, లేదా రెండింటికి కనెక్ట్ చేయవచ్చా, ప్లీజ్ చెప్పు బ్రో.
మీరు దేనికి కనెక్ట్ చేయాలా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఎప్పుడైతే మానిటైజేషన్ పేజ్లోకి వెళ్తారో అక్కడ మనకి 4 స్టెప్స్ అయితే అవుపడతాయి. మీరు ఆ స్టెప్స్ని ఫాలో అయితే మీకు ఈజీగా అదే ఆటోమేటిక్గా గూగుల్ యాడ్సెన్స్కి అయితే కనెక్ట్ అయితే చేస్తుంది. సో మీరు ఈజీగా కనెక్ట్ అయితే చేయొచ్చు. మీరు నార్మల్గా యూట్యూబ్ వీడియోస్ చూస్తే మీకు చాలా ఉంటాయి, మీరు హౌ టు కనెక్ట్ గూగుల్ యాడ్సెన్స్ అని. అండ్ గ్యాస్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ప్రసాద్ దుర్గా అడుగుతున్నారు. బ్రో కైన్మాస్టర్లో వాటర్ మార్క్ రాకుండా వీడియోస్ ఎడిట్ చేయడం ఎలాగ, నేను ట్రై చేశా కానీ వాటర్ మార్క్ రిమూవ్ చేయడానికి అమౌంట్ పే చేయాలి అంటుంది. సో ఎలా అంటే నేను ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను, హౌ టు రిమూవ్ వాటర్ మార్క్ ఇన్ కైన్మాస్టర్ అని. సో ఆ వీడియో చూడండి. మీరు ఒకవేళ వీడియో చూడనట్టయితే ఇక్కడ ఐకాస్ట్లో ఇస్తాను, మీరు చూడండి. ఆ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసా, అందులో మీకు అర్థమవుతుంది ఎలా రిమూవ్ చేయాలి అని. అండ్ గ్యాస్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి రాజశేఖర్ అడుగుతున్నారు. బ్రో యూట్యూబర్స్ లైక్ 0 వ్యూస్ ఉన్న వాళ్ళకి అప్లోడ్ చేశాక వ్యూస్ ఎలా వస్తాయి? సో మెయిన్ ఫ్యాక్ట్ ఏంటంటే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయగానే మనకి వ్యూస్ అయితే రావు, వ్యూస్ సబ్స్క్రైబర్స్ వెంటనే అయితే రారు. మీరు రెగ్యులర్గా వీడియోస్, మంచి కంటెంట్ ఉన్న వీడియోస్, మంచి క్వాలిటీ ఉన్న వీడియోస్ ఒక 20 or 30 లేదా మినిమం 10 వీడియోస్ ఇలా మీరు డైలీ రోజుకు ఒక వీడియో పెట్టుకుంటా వెళ్ళి దానికి మీరు పర్ఫెక్ట్ SEO చేస్తూ మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నట్టయితే మీ వీడియోస్ సర్చ్లో రావడం కానీ, అండ్ లేదా మీరే నార్మల్గా FBలో కానీ సోషల్ మీడియాలో కానీ కొంచెం పోస్ట్ చేయండి బిగినర్లో అయితే. ఎందుకంటే మీ వీడియో ఉందని వేరే వాళ్ళకి తెలియాలి. సో అప్పుడే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. సో మీకు ఇనీషియల్గా కొన్ని వ్యూస్ రావడం వల్ల యూట్యూబ్ అనేది సజెస్ట్ అయితే చేస్తుంది మీ వీడియోస్ని వేరే వాళ్ళకి. సో అలా మీ వీడియో కంటెంట్ని బట్టి అండ్ మీ వీడియో SEOని బట్టి మీ వీడియో అయితే వేరే వాళ్ళకి చూపించడం వల్ల మీకు కొన్ని వ్యూస్ అయితే వస్తాయి ఫస్ట్లో. సో ఆ విధంగా మన తర్వాత కంటెంట్ మీద డిపెండ్ అయ్యి అండ్ మన SEO మీద డిపెండ్ అయ్యి మనకి వ్యూస్ అనేవి వస్తాయి. సో మీరు మెయిన్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే మీరు వ్యూస్ కోసం అయితే మీరు చూడకండి, మీరు డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉండండి. మీరు ఒక 50 వీడియోస్ మటుకు. సో తర్వాత మీరు ఈ సబ్స్క్రైబర్స్ గురించి అయితే పట్టించుకోండి. సో ఫస్ట్ 50 వీడియోస్ మటుకు మీరు బెస్ట్ కంటెంట్తో అండ్ బెస్ట్ క్వాలిటీతో మెయింటైన్ చేయండి. మీకు సబ్స్క్రైబర్స్ వ్యూస్ అయితే డెఫినెట్లీ వస్తారు. మీరు 0 సబ్స్క్రైబర్స్ ఉన్నా అండ్ 0 వ్యూస్ ఉన్నా కూడా. అండ్ ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ విష్ణు రైట్ ఆడుతున్నారు. యాడ్సెన్స్ అడ్రస్ ఏది ఇవ్వాలి, వెరిఫికేషన్ పిన్ అడిగినప్పుడు నేను ఉండే విలేజ్లో ఇవ్వాలా లేకపోతే హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో ఇది ఇవ్వాలా అంటున్నారు. సో మీరు ఏ అడ్రస్ అయినా ఇవ్వండి, మీరు ఏదైనా ఇవ్వచ్చు. కాకపోతే ఆ అడ్రస్కి ఒక వెరిఫికేషన్ పిన్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉండి విలేజ్ అడ్రస్ ఇచ్చారనుకోండి, ఆ అడ్రస్ పిన్ అనేది విలేజ్లోకి వెళ్తుంది. అక్కడ ఎవరో ఒకరైతే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ రిసీవ్ అయితే చేసుకుంటారు అది. సో దానిలో ఒక పిన్ అయితే ఉంటుంది. ఆ పిన్ మీకు చెప్పారు అనుకో, మీరు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, మీ అంటే ఆర్డర్ తీసుకున్న వాళ్ళు మీ విలేజ్లో ఉంటారు కదా, సో వాళ్ళు మీకు పిన్ చెప్పి ఆ పిన్ మీరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మీ సిస్టంలో ఎంటర్ చేసినా కూడా మీకైతే ఆ వ్యాలిడ్ అయితే అవుతుంది. సో మీరు ఎక్కడున్నా కూడా ఏ అడ్రస్ అయినా ఇవ్వచ్చు. మీరు ఆ జస్ట్ వెరిఫికేషన్ పిన్ కోసం మట్టుకే అడుగుతుంది ఆ అడ్రస్ అనేది. అండ్ ప్లస్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ రాజేష్ టెక్ ట్యూర్స్ అడుగుతున్నారు. హౌ యూ గాట్ 1.2K సబ్స్క్రైబర్స్ ప్రమోట్ చేసావా? సో నేనైతే ప్రమోట్ అయితే చేయలేదు, నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. నేనైతే తక్కువ 1.2K అన్నారు కదా, ఇది ఇంకా చాలా తక్కువ. నేను ఇప్పుడు కాదు 1 ఇయర్ బ్యాకే ఛానల్ క్రియేట్ చేశాను. నేను 500 సబ్స్క్రైబర్స్ దాకా రాగానే నా ఛానల్ అనేది డిజబుల్ అయిపోయింది. సో మళ్ళీ నేను 0 నుంచి స్టార్ట్ చేసి నేను మళ్ళీ ఇప్పుడు 1.2K దాకా తీసుకొచ్చా. కాకపోతే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా ఫస్ట్లో, అండ్ ఛానల్ డిజబుల్ అయ్యాక కూడా చాలా అయితే కష్టపడ్డా. అప్పుడు నేను 120 వీడియోస్ పెట్టా అండ్ డిజబుల్ అయిపోయింది ఛానల్ అనేది. మళ్ళీ నేను క్రియేట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి 1.2K తీసుకొచ్చా. అండ్ ఇంకా చాలా తక్కువ, 1 ఇయర్లో 1.2K సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ. కాకపోతే నాకున్న ప్యాషన్ వల్ల సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా డైలీ కంటెంట్ పెడదాం అనుకుని నేనైతే వీడియోస్ పెట్టా. దానివల్ల ఇప్పుడైతే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. నాకు ఫస్ట్లో అయితే సబ్స్క్రైబర్స్ అస్సలు రాలేదు, కాకపోతే ఇప్పుడు ఈ మధ్య అయితే డైలీ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కొంచెం కంటెంట్ పెట్టి అండ్ SEO చేయడం వల్ల. సో మీరు పేషెన్స్గా వెయిట్ చేయండి. మీకు సబ్స్క్రైబర్స్ వెంటనే రావాలంటే యూట్యూబ్లో అస్సలు రారు. మీకు పేషెన్సీ, SEO, కంటెంట్ మీరు మెయిన్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత సబ్స్క్రైబర్స్ మీకు ఆటోమేటిక్గా వస్తారు. అండ్ ఇక్కడ ప్రమోట్ చేసావా అని అడిగారు. సో నేనైతే ఫస్ట్లో ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో అయితే నేను ఫేస్బుక్లో అయితే ప్రమోట్ చేశా, అంటే ఫేస్బుక్ బూస్టింగ్ అయితే చేశా ఒక 500 పెట్టి. కాకపోతే నాకు అందులో నుంచి సబ్స్క్రైబర్ అయితే ఏం రాలేదు, ఒక్కరు కూడా, చాలా తక్కువ, అంటే ఒక్కరిద్దరు అంతకంటే ఎక్కువ రాలేదు. సో తర్వాత నేను వదిలేసా, ఈ ప్రమోట్ చేయడం వేస్ట్ అని వదిలేసా. దాని తర్వాత చాలామంది కంటెంట్ నచ్చి బ్రో మీ ఛానల్ని మా ఫ్రెండ్స్ తోటి రివర్స్ చేసాం, సబ్స్క్రైబ్ చేయించామని చాలామంది నాకు కాల్ చేశారు బ్రో చేసామని. సో అప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. సో అలా సబ్స్క్రైబర్సే ఇలా ఒకరికొకరు రిఫర్ చేయడం వల్ల కొంచెం ఇప్పుడైతే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. సో అదే నేను ప్రమోట్ కూడా చేయలేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సతీష్ క్రియేషన్ అడుగుతున్నారు. బ్రో టిక్టాక్ వీడియోస్ పెడితే ఛానల్కి యాడ్సెన్స్ అప్రూవ్ అవుతుందా? ఈ టిక్టాక్ వీడియోస్ పెడితే మనకి ఛానల్ మానిటైజేషన్ కావడం అనేది చాలా మటుకైతే కష్టం. ఎందుకంటే మనకి మ్యూజిక్ కంటెంట్ ఉంటుంది, అక్కడ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు బెటర్ ఒక 30 సెకండ్స్ కంటే తక్కువ ఉండే వీడియోస్ ఉంటాయి కదా, సో అవి వాడండి, మీకు కొంచెం ఎనబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గ్యాస్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ రాజ్ కుమార్ అడుగుతున్నారు. బ్రో
బ్లాగ్స్లో కూడా వాడుకోవచ్చా బ్రో అంటే నేను కాపీరైట్ ఫ్రీ వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని వీడియో చేశాను ఒక వీడియో అయితే ఆ వీడియో కింద అడిగారు. సో మీరు ఈ కాపీరైట్ ఫ్రీ వీడియోస్ యూట్యూబ్లో కాకుండా మీరు బ్లాగ్లో కూడా వాడుకోవచ్చు మీకు కాపీరైట్ ఫ్రీ అవి. అండ్ గాయ్స్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ టాప్ ఎస్ ఎంటర్టైన్మెంట్ అడుగుతున్నారు. హాయ్ అన్న, ఐఎమ్ యువర్ ఫాలోవర్, యూట్యూబ్ కోర్స్ ఇన్స్టిట్యూట్ ఏమైనా ఉంటాయా నేర్చుకోవడానికి, ప్లీజ్ హెల్ప్. సో మనకి యూట్యూబ్లో అయితే ఇలా కోర్సులు ఇన్స్టిట్యూట్లు మీకైతే ఏముండవు. మనకి చాలా అంటే చాలా ట్యూటోరియల్స్ మన యూట్యూబ్లోనే ఉంటాయి. అండ్ నేను కూడా లాట్స్ ఆఫ్ వీడియో చేశాను యూట్యూబ్ ట్యూటోరియల్స్. ఆ ట్యూటోరియల్స్ అన్నీ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది ఎలా చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఎలా సెట్టింగ్ చేసుకోవాలి, ఎలా ఎస్ఈఓ చేసుకోవాలి అని చాలా అంటే చాలా వీడియోస్ చేశాను. అండ్ యూట్యూబ్లో కూడా యూట్యూబ్ సంబంధించి చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి. సో దానికి మనం ఏ ఇన్స్టిట్యూట్కో ఏదో ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి యూట్యూబ్ అనే కాదు, చాలా అంటే చాలా కోర్సులు కూడా మనకి యూట్యూబ్లో చాలా అంటే అవైలబుల్ ఉన్నాయి. సో మీరు వేరే కోర్సులు కూడా యూట్యూబ్లో చూసి మనం నేర్చుకోవచ్చు. నేను చాలా ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో అండ్ ఎంఎస్ ఆఫీస్ చాలా అంటే చాలా యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు. సో మీరు యూట్యూబ్ అనే కాకుండా మీరు ఏదైనా యూట్యూబ్లో చూసి ఈజీగా నేర్చుకోవచ్చు. చాలా మంచి మంచి వీడియోస్ మీకు చాలా ఉంటాయి యూట్యూబ్లో, అవన్నీ చూసి మీరు నేర్చుకోండి. అండ్ గాయ్స్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ పొన్ని రేణుక ప్రవీణ్ అడుగుతున్నారు. i3 ప్రాసెసర్ ఫోటోషాప్ ఎడిటింగ్కి వస్తుందా, ప్లీజ్ రిప్లై బ్రో. మనకి ఫోటోషాప్ i3 అంటే రన్ అయితే అవుతుంది, మీరు రన్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీరు హెవీ ఎడిటింగ్ చేసినప్పుడు మీకైతే కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది. నేను వాడుతున్న i3నే, అంటే నేను వర్క్ చేసే దగ్గర i3నే వాడుతున్నా. మీరు నార్మల్ ఎడిటింగ్ అయితే చేయొచ్చు, కానీ మీరు కొంచెం హెవీ ఎడిటింగ్ చేసిన ఫోటోషాప్లో మీకు ల్యాగ్ అయితే చాలా మటుకు అవుతుంది. సో మీరు బెటర్ i3 కంటే i5 వాడడం మీకు చాలా బాగుంటుంది. అండ్ గ్రాఫిక్స్ కార్డ్ కూడా కొంచెం మంచి గ్రాఫిక్స్ కార్డ్ వాడితే మీకు కొంచెం వర్క్ ఫ్లో ఈజీగా ఉంటుంది అండ్ ల్యాగ్ ఫ్రీ ఉంటుంది. అండ్ గైస్ మనకి నెక్స్ట్ క్వశ్చన్, బ్రో వాట్సాప్ స్టేటస్ వీడియోస్కి మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుందా. సో ఇది మనకు చాలా అంటే చాలా మంది అడుగుతున్నారు. ఇది మీరు 30 సెకండ్స్ కంటే బిలో వాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎడిటింగ్లో కూడా మీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది చూసుకోండి. అండ్ వేరే వాళ్ళు వాడతారు కదా, సో దాన్ని తగ్గియండి. సో అప్పుడు మీకు ఎనేబుల్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ అయితే ఉన్నాయి. సో మీరు మెయిన్గా 30 సెకండ్స్ కంటే తక్కువ ఉంటుంది చూసుకోండి వీడియో అయితే, వాట్సాప్ స్టేటస్ వీడియోని. అండ్ గాయ్స్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి అక్కి చంద్ అడుగుతున్నారు. తన క్వశ్చన్ ఏంటంటే వేరే వాళ్ళ థంబ్నెయిల్స్ మనం వాడితే స్ట్రైక్ వస్తుంది అడుగుతున్నారు. సో మనకి మాక్సిమం అయితే స్ట్రైక్ అయితే రాదు వేరే వాళ్ళ థంబ్నెయిల్స్ వాడితే. కాకపోతే ఆ క్రియేటర్ ఒకవేళ కావాలని స్ట్రైక్ వేసి మనకు డెఫినెట్లీ స్ట్రైక్ వస్తుంది మీకు యూట్యూబ్లో. అండ్ గాయ్స్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ పాండు టెక్ ఇన్ తెలుగు అడుగుతున్నారు. హౌ టు మెయింటైన్ యూట్యూబ్ ఛానల్ ఆండ్రాయిడ్ ఫోన్ విత్ ఫుల్ డీటెయిల్స్. జస్ట్ ఐ సబ్స్క్రైబ్ యువర్ యూట్యూబ్ ఛానల్ బికాస్ ఐ హోప్ యూ కెన్ యూ మేక్ ఏ వీడియో అబౌట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ ఆండ్రాయిడ్ ఫోన్ విత్ ఫుల్ డీటెయిల్స్. యూ విల్ బి మేక్ సేమ్ వీడియోస్ ఆన్ దిస్ టాపిక్, నాట్ ఓన్లీ వన్ వీడియో. తన క్వశ్చన్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ని ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్లోనే ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా వాడుకోవాలని తన క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో ఫుల్ డీటెయిల్స్ అయితే చేయమన్నారు. సో డెఫినెట్లీ బ్రో నేనైతే చేస్తాను. కాకపోతే నేను ఆల్రెడీ యూట్యూబ్లోనే చాలా అంటే చాలా ట్యూటోరియల్ చేశాను. అవన్నీ కూడా నేను సిస్టంలో అయితే చేయలేదు, మ్యాక్సిమం మొబైల్లోనే ఎలా యూజ్ చేయాలని నేనైతే చెప్పాను. సో ఆ ట్యూటోరియల్స్ అన్నీ చూడండి. అండ్ ఇంకా ఏమైనా మిస్ అయినా ఉంటే అండ్ మనకి యూట్యూబ్ ఛానల్ని మొబైల్లో వాడుకోవడానికి ఏమేమి యాప్స్ ఉండాలో సో దానికి కూడా సపరేట్ వీడియో చేయలేదు, చేస్తాను. సో మ్యాక్సిమం అయితే ఆల్రెడీ చేశాను. ఒకసారి యూట్యూబ్ ట్యూటోరియల్ చెక్ చేయండి, అవన్నీ చూడండి, అప్పుడు మీరు నేర్చుకోవచ్చు. అండ్ ఇంకా ఏమైనా ఉంటే నేను డెఫినెట్లీ చేస్తాను. అండ్ గాయ్స్ మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకాంత్ వేసి అడుగుతున్నారు. సో తన క్వశ్చన్ ఏంటంటే నాతో కొంచెం మానిటైజేషన్ గురించి మాట్లాడని అడుగుతున్నారు. సో దానికోసం నన్ను చాలామంది ఫోన్ నెంబర్ అయితే అడుగుతున్నారు. అంటే ఒక్క క్వశ్చనే కాదు, చాలామంది అడగడం వల్ల ఈ క్వశ్చన్ అయితే పిక్ చేసా. ఎవరైతే నాతో కాంటాక్ట్ కావాలనుకుంటారో వాళ్ళైతే నాకు ఎఫ్బీలో మెసేజ్ చేయండి. నా ఎఫ్బీ లింక్ ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నాకు మెసేజ్ చేస్తే నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఏమైనా పర్సనల్గా ఇంకా కాంటాక్ట్ కావాలనుకున్నా అక్కడ ఫోన్ నెంబర్స్ అవన్నీ ఇస్తూ ఉంటాను. సో మీరు అక్కడ నాకు మెసేజ్ చేయండి, మీకైతే రిప్లై అయితే ఈజీ ఉంటుంది దొరకడానికి. అండ్ గైస్ మన నెక్స్ట్ క్వశ్చన్ విటిహెచ్ఎల్ క్రియేషన్స్ అడుగుతున్నారు. తన క్వశ్చన్ ఏంటంటే ఎఫ్బీలో మనకి ప్రమోట్ చేసి అంటే పోస్ట్ చేస్తే మనకి బ్లాక్ అయితే చేస్తున్నారంట. సో తను ప్రమోట్ ఎలా చేయాలి ఎఫ్బీలో అని అడుగుతున్నారు. సో మీరు ఈజీగా చేయొచ్చు. మీరు ఎఫ్బీలో బూస్టింగ్ ఆప్షన్ ఉంటుంది, దానిలో మీరు మనీ పెట్టి బూస్ట్ చేయొచ్చు. అప్పుడు మీకు డిసప్రూవ్ కావడం కానీ మీకు క్యాన్సల్ కావడం కానీ ఏమి ఉండదు. మీరు నార్మల్గా పోస్ట్ చేస్తే మీకు డిజబుల్ అయిపోతుంది పోస్ట్ చేసినవన్నీ. ఒకవేళ మీరు బూస్టింగ్ చేస్తే మటుకు మీకు ప్రమోట్ చేయొచ్చు. మీకు ఎఫ్బీలో కూడా మనం ఎలా గూగుల్ యాడ్వర్డ్స్ లో చేస్తామో సో అలా ఎఫ్బీలో కూడా చేయొచ్చు మనం బూస్టింగ్ అనేది. అండ్ గైస్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ వెంకీ ప్రొఫైల్ 4 అడుగుతున్నారు. హౌ టు హైడ్ అవర్ ఎర్నింగ్స్ ఇన్ సోషల్ బ్లేడ్ అంటున్నారు. మనకి సోషల్ బ్లేడ్ లో మనకి హైడ్ అయితే చేసుకోవచ్చు మన ఎర్నింగ్స్ ని. కాకపోతే అవి మనకి పర్ఫెక్ట్ ఎర్నింగ్స్ అయితే కాదు, అది మనకి జస్ట్ ఎస్టిమేషన్ అయితే చెప్తుంది. అవి అయితే పర్ఫెక్ట్ ఎర్నింగ్స్ అయితే మీరు కాదు, మీరు అవి చూసి మోసపోకండి. సో దానిలో ఎలా హైడ్ చేయాలంటే మన సబ్స్క్రైబర్స్ ని హైడ్ చేస్తే ఆటోమేటిక్ గా సోషల్ బ్లేడ్ లో కూడా హైడ్ అయిపోతుంది మనకి ఎర్నింగ్స్ అనేవి. అండ్ గైస్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఖుషి కంప్లీట్ ఉమెన్ ఛాన్స్ అవుతున్నారు. బ్రో 2 యూట్యూబ్ ఛానల్స్ ఉంటే రెండింటికి ఒకే అడ్రస్ ఇవ్వాలా వేరే పెట్టుకోవాలా అడుగుతున్నారు. మనకి వేరే అయితే పెట్టుకోవాలి, ఒకే అడ్రస్ అయితే ఇవ్వకూడదు. మీరు ఈవెన్ ఫోన్ నెంబర్ అయితే మ్యాచ్ కాకూడదు, మీరు ఇంటి అడ్రస్ కూడా సేమ్ మ్యాచ్ అవ్వకూడదు. మీకు 2 యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, 2 యాక్సెన్స్ ఉంటాయి, 2 డిఫరెంట్ అడ్రస్లు అండ్ 2 డిఫరెంట్ ఫోన్ నెంబర్లు అండ్ 2 డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ కూడా డిఫరెన్స్ అయితే ఇవ్వాలి. అప్పుడు మీకు పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది మీకు గూగుల్ యాడ్సెన్స్ అనేది. అండ్ గైస్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ దుర్గా ప్రసాద్ అడుగుతున్నారు. ఇది నీకు ఎలా తెలిసింది బ్రో, ప్లీజ్ టెల్ మీ.
అంటే నేను కమ్యూనిటీ ట్యాబ్‌లో ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు అని పెట్టా కదా! రీసెంట్‌గా. సో, దానిలో ఎలా తెలుసుకున్నాను అని పెట్టారు నాకు. సో, అది మనకి క్రియేటర్ స్టూడియో యాప్‌లో మనకు చూపిస్తుంది డీటెయిల్స్ అన్నీ. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, అండ్ ఎంతమంది వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఎంతమంది వీడియో చూడకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో, అవన్నీ తెలుసుకోవచ్చు మన క్రియేటర్ స్టూడియో యాప్‌లో. అండ్ గైస్ మనకి నెక్స్ట్ క్వెషన్ ఆర్‌సి ప్రొడక్షన్స్ అడుగుతున్నారు. బ్రో నీకు 1.3K సబ్స్క్రైబర్స్‌కే కమ్యూనిటీ ఎలా చూపిస్తుంది ప్లీజ్ టెల్. అంటే కమ్యూనిటీ ట్యాబ్ ఎలా చూస్తుంది 1.3K సబ్స్క్రైబర్స్ అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్ మనకి యూట్యూబ్‌లో లాస్ట్ మంతే అప్డేట్ అయితే వచ్చింది. మనకి 1000 సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్స్‌కి కమ్యూనిటీ ట్యాబ్ అయితే ఎనేబుల్ చేస్తున్నారు. ఇంకా ఎవరికైతే ఎనేబుల్ కాలేదో 1000 సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళకి మీరు కొద్దిగా అయితే వెయిట్ చేయండి. మీకు డెఫినెట్‌లీ వస్తుంది కమ్యూనిటీ ట్యాబ్ అయితే ఎవరైతే 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేశారో. అండ్ గైస్ మనకి నెక్స్ట్ క్వెషన్ ఖుషి ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగు అడుగుతున్నారు. బ్రో నేను సీరియల్స్ ఆడియో అని పెట్టి వీడియోస్ అప్‌లోడ్ చేస్తే కాపీరైట్ వస్తుంది ఏం చేయాలి? సో, దీనికి మనం ఏం చేయలేం. కావాలంటే మీరు 30 సెకండ్స్ బిలో వాడుకుంటే స్ట్రైక్ రాదు అని చెప్పలేను. ఒకవేళ వాళ్ళు ఏస్తే వస్తది గానీ, నార్మల్‌గా అయితే రాదు 30 సెకండ్స్ కంటే తక్కువ వాడితే. సో, మనం కాపీరైట్ రాకుండా మొత్తం వాడుకోవాలి ఆడియోని అంటే అది మనకి అసాధ్యం చేయలేం. మనం కావాలంటే లైసెన్స్ అంటే కొని ఆ ఆడియోని కొని మనం వాడుకోవాలి. అది మనకు కొనాలంటే లాక్స్‌లో అవుతుంది. అది కాని పని. సో, మనం అలాంటివైతే వాడలేం. మనకు అప్‌లోడ్ చేస్తే డెఫినెట్‌లీ స్ట్రైక్ అయితే వస్తుంది. అండ్ గైస్ మనకి నెక్స్ట్ క్వెషన్ శ్రీహరి మలయాళ అడుగుతున్నారు. బ్రో యూట్యూబ్ ఛానల్ ఇప్పటికే ఏవేవో వీడియోస్ అప్‌లోడ్ చేసి వాటిని డిలీట్ చేయకుండా ఇప్పుడు ఒక కంటెంట్ పైన కంటిన్యూగా వీడియోస్ చేస్తే ఛానల్‌కి ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా? ప్లీజ్ టెల్ మీ. ఎందుకంటే నేను టెక్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ఓకే. మీరైతే ఇంతకుముందుకు ఏవేవో వీడియోస్ ఉన్నాయి గదా! అవి కాపీరైట్ వీడియోసా? లేదా మీ ఓన్ వీడియోసా అని చెప్పలేదు మీరు. ఒకవేళ అవి కాపీరైట్ వీడియోస్ కాకుండా మీ ఓన్ వీడియోస్ అనుకోండి. సో, పర్లేదు మీరు కంటిన్యూ చేయొచ్చు. మీరు ఏదైనా వీడియోస్ పెట్టినా వాటిని అన్‌లిస్ట్‌లో పెట్టేసి మీరు టెక్ కంటెంట్ అయితే కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే ఒకవేళ అది కాపీరైట్ కంటెంట్ అయిందనుకోండి, అవి డిలీట్ చేసి మీరు కొత్తగా అయితే టెక్ కంటెంట్ వీడియోస్ అప్‌లోడ్ చేయొచ్చు. సో, అంతే మనం ఏ వీడియోస్ అయినా పెట్టుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను టెక్ కంటెంట్ పెడుతున్నా గదా! ఒకవేళ సపోజ్ నా వ్లాగింగ్ కానీ అండ్ బ్యూటీకి సంబంధించినవి కానీ ఏదైనా కంటెంట్ మీరైతే అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, మనం యూట్యూబ్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టి సైన్స్‌కి సంబంధించిన వీడియోసే పెట్టాలని ఏం లేదు. మనం వేరే వీడియోస్ అయినా పెట్టుకోవచ్చు. జస్ట్ అది కేటగిరీ టైప్‌లో మనమైతే ఇస్తాం. సో, మనం ఏ కేటగిరీ వీడియోస్ అయినా పెట్టుకోవచ్చు మన యూట్యూబ్‌లో. మనం సెపరేట్ ఈ కేటగిరీ పెట్టాలి. అయి పెడితేనే ఉంటుంది. పెట్టకపోతే స్ట్రైక్ వస్తుంది. ఇలాంటివంటివి ఏమి ఉండవు. మనం ఏ కేటగిరీ వీడియోస్ అయినా పెట్టుకోవచ్చు యూట్యూబ్ ఛానెల్‌లో. కాకపోతే ఒక సెపరేట్ కేటగిరీ పెడితే ఏందంటే యూట్యూబ్‌లో ఒక వ్యూవర్ ఏదో ఒక ఛానెల్‌లో వీడియో చూసాడనుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి. సో, తను ఆ ఛానెల్ నుంచి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటాడు. సబ్స్క్రైబ్ చేసుకున్నాక కింద రికమెండెడ్ ఛానెల్స్ అని చూపిస్తది కదా! అక్కడ మన ఛానెల్ రావడానికి యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. ఒక సెపరేట్ కేటగిరీ పెట్టినట్టయితే. సో, తాను ఒకవేళ సైన్స్ అండ్ టెక్నాలజీ చేశాడు. మీరు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ చేశారు. అప్పుడేమవుతుందంటే తన ఛానెల్ కింద మీ ఛానెల్ కూడా అలా రికమెండేషన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటది మనకి యూట్యూబ్‌లో. సో, అదే మనకి మెయిన్ డిఫరెన్స్. ఒకే కంటెంట్ పెట్టడానికి అండ్ వేరేది ఏదైనా కంటెంట్ మిక్స్‌డ్ కంటెంట్ పెట్టడానికి తేడా. అండ్ గైస్ మనకి నెక్స్ట్ క్వెషన్ ఇది అల్లరి బబుల్ అడుగుతున్నారు. సో, మనకి తనైన కాదు చాలా మంది అడిగారు కాబట్టి పిక్ అయితే చేశాను. బ్రో మీ ఛానెల్ మానిటైజేషన్ అయిందా? సో, నా మానిటైజేషన్ ఎనేబుల్ అయితే కాలేదు. సో, ఎందుకంటే నా ఛానెల్‌లో సబ్స్క్రైబర్స్ ఉన్నా వాచ్ టైమ్ అయితే లేదు. 2300 వాచ్ టైమ్ అయితే ఉంది. అండ్ వాచ్ టైమ్ ఎంత అడుగుతున్నారు నన్ను చాలామంది. సో, అందుకోసమే వాచ్ టైమ్ అని చెప్తున్నా. 2300 అయితే ఉంది. అండ్ గైస్ మనకి నెక్స్ట్ క్వెషన్ మన తెలుగు వారి టిప్స్ అడుగుతున్నారు. నాకు 3 క్లెయిమ్స్ వచ్చాయన్న హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. సో, క్లెయిమ్స్ పోవాలంటే మెయిన్ ఒకటే సొల్యూషన్ ఆ వీడియోస్ డిలీట్ చేయండి. డిలీట్ చేస్తే ఆ కాపీరైట్ క్లెయిమ్ అనేది పోతుంది. సో, అదే మనకి మెయిన్ సొల్యూషన్. సో, గైస్ ఇది ఈ క్యూఎంఏ. ఈ క్యూఎంఏలో మీకు చాలా మటుకు క్వెషన్స్ అయితే ఆన్సర్ ఇచ్చాను. ఇంకా ఏమైనా మీకు క్వెషన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ క్యూఎంఏలో మీకు వీడియో అయితే చేస్తా. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి యూస్‌ఫుల్ అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూస్‌ఫుల్ అవుతుంది. అండ్ మీరు గనుక మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మటుకు తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. హావ్ ఎ నైస్ డే. జై హింద్.